సముద్రం భూమి చుట్టూ జరిగే విషయాలు మనకు అనేకం కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భూమిపై జరిగే విషయాల గురించి చాలా సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాక పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కారణంగా అంతరిక్షంలోని అనేక విషయాలను కూడా కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ సముద్రం లోపల ప్రపంచం ఎలా ఉంటుంది, అందుకు దాగున్న రహస్యాలు ఏంటన్న విషయాలపై ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే సముద్రంలో అంత లోతుగా వెళ్ళి చూసి వచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. మరియానా దీవుల్లోని తూర్పున పశ్చిమ పెసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక పెసిఫిక్ మహాసముద్రపు యొక్క మారియానా ట్రెంచ్ అనేది అత్యంత లోతైన సముద్రంగా అంచనా వేస్తున్నారు. సుమారుగా సముద్రం మొత్తానికి కూడా 10,984 మీటర్ల లోతు ఇది కలిగి ఉంటుందని చెబుతుంటారు. అయితే సముద్ర జలాల్లో ఇప్పటికీ మనం ఆశ్చర్యపోయే ఎన్నో మిస్టరీలు, విషయాలు కూడా ఉన్నాయి. మన భూగ్రహం మొత్తంలో 71% వరకు సముద్రపు నీటిలో నిండి ఉంటుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, మనం నివసిస్తున్న భూమిపై సముద్రం చాలా పెద్దదో, సముద్రం అనేది ఎంత పెద్దగా ఉంటుందో, మరియు సముద్రపు అంతర్భాగంలో ఏమి జరుగుతుందో ప్రపంచానికి తెలిసింది కేవలం 5% మాత్రమే. ఇంకా 95% సముద్ర అంతర్భాగంలో ఏం జరుగుతుందో ఎవరు కనుగొనలేకపోతున్నారు. మనం చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల మనకు తెలియని ఒక వింత ప్రపంచమే ఉంది. సముద్ర అంతర్భాగంలో కొన్ని వేల టన్నుల బంగారం, ప్రమాదకరమైన చేపలు, మనిషి ఎప్పుడూ చూడలేని వింత జంతువులు అన్ని సముద్రంలోని జీవనం సాగిస్తున్నాయి. ముఖ్యంగా సముద్రంలో విలువ కట్టలేని ఎంతో బంగారం ఉంది. సుమారు 2 కోట్ల టన్నుల బంగారం సముద్రపు నీటిలో కరిగిపోయి ఉంది. ఈ నీటి నుండి బంగారం తీయటం అంత సులువైన పని కాదు. ఇలా నీటిలో కరిగిన బంగారమే కాదు, సముద్ర అంతర్భాగంలో చాలా బంగార గనులు, కొండలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పూర్వకాలంలో సముద్రపు జలాల్లో ప్రయాణించే బంగారంతో కూడిన పెద్ద పడవలు మునిగిపోయి అందులో ఉన్న బంగారం, వజ్రాలు అన్ని సముద్ర భూగర్భంలో కలిసిపోయాయి. ఈ సముద్రంలోని బంగారం అంతా కూడా బయటకు తీసి భూమిపై ఉన్న ఒక మనిషికి సుమారు 4 కేజీల బంగారం ఇవ్వచ్చు. కానీ ఈ బంగారం అంతా కూడా సముద్రం నుంచి బయటకు తీయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా కష్టమైన పని కూడా. మరి ఈ ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం ఏమైనా ఉంది అంటే అది సముద్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూమిపై ఉన్న మ్యూజియంలో చరిత్రకారుల విగ్రహాలు మరియు కళాఖండాలు కంటే సముద్రంలోనే ప్రపంచానికి తెలియని అనేక పురాతన నగరాలు మరియు విగ్రహాలు, పురాతన కళాఖండాలు నీటి అడుగున భాగంలో ఇంకా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఉదాహరణకు మన దేశంలో ఉన్న ద్వారకా నగరం గురించి చెప్పుకోవచ్చు. అంతేకాక ప్రస్తుతం మన వాతావరణంలో ఉండే ఆక్సిజన్ 70% సముద్ర జలాల నుండి వస్తుంది. సముద్రంలో ఉండే మొక్కల ద్వారా ఆక్సిజన్ బయటకు విడుదలవుతుంది. సముద్రంలో ఉండే నీటిని మనుషులు త్రాగలేరు, కానీ సముద్రంలో ఉండే ఐస్బర్గ్లో 100% మంచినీరు ఉంటుంది. ఇక పెద్ద సైజు ఐస్బర్గ్ను కరిగించి 10 లక్షల మందికి 5 సంవత్సరాల వరకు త్రాగునీరు అందించవచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సముద్రంలో ఒక్కొక్క ఐస్బర్గ్ ఎంత పెద్దగా ఉంటుంది అనేది. అర్బన్ దేశాల్లో వర్షాలు తక్కువగా పడతాయి. దాని కారణంగా వారికి త్రాగునీరు తక్కువగా లభిస్తోంది. అక్కడ ఉన్న పెద్ద కంపెనీస్ ఐస్బర్గ్ను తెప్పించి మంచినీటిని సప్లై చేసే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. మనం వాడుతున్న ఇంటర్నెట్ కూడా సముద్రం లోపల వేసిన కేబుల్ ద్వారా ప్రపంచానికి అందుతోంది. శాటిలైట్ ద్వారా అందించే ఇంటర్నెట్ కన్నా కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడం చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రపంచం మొత్తం కేబుల్స్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. సముద్రం లోపల కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడానికి కొన్ని చోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. శాటిలైట్ ద్వారా అయితే ఈ ఖర్చు మరింత అయితే పెరుగుతోంది.